వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రస్తుతం తుఫాన్గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. తుఫాన్గా మారితే రాష్ట్రంలో ఏపీలో ఏ జిల్లాలకు ఎఫెక్ట్ ఉంటుంది, అసలు ఈ తుఫాను ఏ దిశగా ప్రయాణిస్తుంది అనే విషయాలను విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్, ఈ తుఫాన్ ప్రభావం ఎలా ఉంటుంది, ప్రస్తుతం ఏంటి సార్ తాజా పరిస్థితి? నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం గడిచిన 6 గంటలలో స్థిరంగా నిశ్చలంగా కొనసాగుతూ నైరుతి బంగాళాఖాతంలోనే 9.1 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 82.1 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమై ఉన్నది. అనగా ఇది తమిళనాడులోని చెన్నైకు 480 కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయ దిశలోను, కరైకల్కు 310 కిలోమీటర్ల దూరంలో ఆగ్నేయ దిశలోను, పాండిచ్చేరి లేదా పుదుచ్చేరికి దగ్గరలో 410 కిలోమీటర్ల దూరంలో ఆగ్నేయ దిశలోను, మరియు శ్రీలంకలోని ట్రింకోమలికి తూర్పు ఈశాన్య దిశలో 110 కిలోమీటర్ల దూరంలోను కేంద్రీకృతమై ఉన్నది. ఈ తీవ్ర వాయుగుండం రాబోయే 12 గంటల్లో ఉత్తర వాయువ్య దిశలోనే పయనించే అవకాశం ఉంది. రాబోయే 2 రోజుల్లో అది ఉత్తర వాయువ్య దిశనే కొనసాగిస్తూ తీవ్ర వాయుగుండంగానే తమిళనాడు, ఉత్తర తమిళనాడులోని మహాబలిపురం మరియు పుదుచ్చేరిలోని కరైకల్ మధ్య 30వ తేదీ ఉదయం తీరాన్ని తాకే అవకాశం ఉంది. తీరాన్ని తాకే సమయంలో గాలులు 50 నుంచి 60 కిలోమీటర్లు, గరిష్టంగా 70 కిలోమీటర్లు వీచే అవకాశం ఉంది. అయితే ఈ తీవ్ర వాయుగుండం ఈరోజు సాయంత్రం నుంచి రేపు ఉదయం లోపల నైరుతి బంగాళాఖాతంలోనే తీవ్ర వాయుగుండం నుంచి సైక్లోన్గా పరిణమించే అవకాశం ఉంది. అయితే ల్యాండ్ ఇంటరాక్షన్ లేదా శ్రీలంకలో ఉన్న భూతరాన్ని తాకుతూ వెళ్ళడం వలన కొంత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. సార్, ఈ ప్రభావంతో పోర్టులో కానివ్వండి, తీర ప్రాంతంలో ఎటువంటి హెచ్చరికలు జారీ చేశారు? ముఖ్యంగా మనకి సైక్లోన్ అనేసరికి ఒకటి గాలులు, తరువాత వర్షపాతం, వీటి గురించి చెప్పుకోవాలి. ఈరోజు దక్షిణ కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, రేపు ఎల్లుండి అనగా 29, 30వ తేదీన ఎక్కువ చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, ఉత్తర కోస్తాలో ఈరోజు 1-2 చోట్ల, రేపు కొన్ని చోట్ల, ఎల్లుండి ఎక్కువ చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. రేపు ముఖ్యంగా తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ఎక్స్ట్రీమ్లీ హెవీ లేదా అత్యంత భారీ వర్షపాతం 1-2 చోట్ల నమోదయ్యే అవకాశం ఉన్నందువలన రెడ్ వార్నింగ్ జారీ చేయడం జరిగింది. తరువాత చిత్తూరు, అన్నమయ్య జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు 1-2 చోట్ల పడే అవకాశం ఉన్నందువలన ఆరెంజ్ వార్నింగ్ ఇష్యూ చేయడం జరిగింది. మరియు ప్రకాశం, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నందువలన ఎల్లో వార్నింగ్ జారీ చేయడం జరిగింది. ఎల్లుండి అనగా 30వ తేదీన తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ 1-2 చోట్ల పడే అవకాశం ఉన్నందువలన ఆరెంజ్ వార్నింగ్, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం కురిసే అవకాశం ఉన్నందువలన ఎల్లో వార్నింగ్ జారీ చేయడం జరిగింది. అయితే వర్షాలతో పాటు ఈదురుగాలులు కూడా వీచే అవకాశం తీరం వెంబడి ఉంది. ఈ రోజు నుంచి దక్షిణ కోస్తా జిల్లాల్లో 45 నుంచి తీరం వెంబడి 45 నుంచి 55 కిలోమీటర్లు, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఇదే విధంగా రేపు ఉదయం వరకు కొనసాగుతూ దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 వరకు ఎదురుగాలు వీస్తూ గరిష్టంగా 70 కిలోమీటర్ల వరకు వెళ్లే అవకాశం ఉంది. పరిస్థితి 30వ తేదీ వరకు దక్షిణ కోస్తా జిల్లాల్లో కొనసాగుతుంది. ఉత్తర కోస్తా తీరం వెంబడి 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తాయి. అవి క్రమేపీ బలపడి 50 నుంచి 60 వరకు, గరిష్టంగా 70 కిలోమీటర్ల వరకు ఎదురుగాలు వీచే అవకాశం ఉంది. అయితే తదనుగుణంగా మత్స్యకారులకు చేపలు పట్టడానికి వెళ్లకుండా నిషేధం విధిస్తూ ముఖ్యంగా కోస్తా జిల్లాల వెంబడి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, తమిళనాడు, పుదుచ్చేరి తీరం మరియు నైరుతి బంగాళాఖాతం పరిసరాలలో వేటకు వెళ్లవద్దని ఇంకోసారి హెచ్చరిక జారీ చేయడం జరిగింది. సార్, ఇప్పుడు పంటలు చేతికొచ్చే సమయం ఇదంతా కూడా, ఎందుకంటే ఏపీలో సో ఇలాంటి టైంలో ఈ తుఫాన్ ప్రభావం రైతులకు మీరు ఎటువంటి సూచనలు ఇస్తున్నారు? మాకున్న ప్రత్యేక విభాగం ద్వారా ఏ జిల్లాలైతే అత్యంత అప్రమత్తంగా ఉండాలో ఆ జిల్లాలకు కూడా మామూలుగా ఇచ్చే వాతావరణ అనుమానాలతో పాటు ఈ ఇంపాక్ట్ బేస్డ్ ఫోర్కాస్ట్ అంటారు, వీటి నుంచి వాటికి ప్రభావితం చేసే అంశాలను గురించి ప్రత్యేకంగా వివరించడం జరిగింది.
కానీ ఇప్పుడు తీవ్ర వాయుగుండంతో వచ్చే వర్షాలతో పాటు గాలులు కూడా ఉన్నందువల్ల ముఖ్య వ్యవసాయ పంటలైన వరి, చెరకు, ప్రత్తి, పసుపు, అరటి, కొబ్బరి వంటి పంటలను సంరక్షించుకుంటూ ఎక్కడైతే ఎక్కువ నీరు నిలిచే అవకాశం ఉందో, భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న చోట్ల ప్రత్యేకమైన వ్యవస్థల ద్వారా నిలిచి ఉన్న నీటిని తోడి పంటలను సంరక్షించుకోవాల్సిందిగా సూచనలు ఇవ్వడం జరిగింది. ఉద్యానవన పంటలను కూడా సంరక్షించుకోవాలి. కోతకు వచ్చిన పంటల్ని కోసి సురక్షిత ప్రాంతాల్లో దాచుకోవాలి. తరువాత వీక్గా ఉన్న మొక్కల్ని మెకానికల్ సపోర్ట్ ద్వారా సంరక్షించుకోవాల్సిందిగా రైతు సోదరులకు చెప్పడం జరిగింది. తీరం వెంబడి ఉన్న అన్ని ఓడరేవుల్లో 1వ నంబర్ ప్రమాద హెచ్చరిక లేదా డిస్టెంట్ కాషనరీ సిగ్నల్ నెంబర్ 1ను ఎగరవేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఇదైతే ఈ తుఫాన్ ప్రభావం ఉందో ఇది నవంబర్ 30వ తేదీకి పుదుచ్చేరి తీరాన్ని తాకి మహాబలిపురం వద్ద తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దీని ప్రభావంతో ఏపీలో ఇప్పటికే కొన్ని జిల్లాలకు రెడ్ అండ్ ఆరెంజ్ అలర్ట్లు కూడా జారీ చేశామన్నారు. అన్ని పోర్టుల్లో కూడా 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేశామని, ఏదైతే తీరంలో ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళరాదని సూచించామని చెప్తున్నారు. అయితే ఏదైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా పంటలు కోతకు వచ్చే సమయం కాబట్టి వారు అందుకు తగ్గ తుఫాను దృష్టిలో ఉంచుకొని దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం వద్ద నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.